మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైనటువంటి నామములో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. దేవుని పిల్లలారా, ఈ సమయంలో మనము తెలుసుకునే అంశము రక్త మాంసములో దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనుట. రక్త మాంసములు దేవుని రాజ్యము అని పెట్టుకోండి టాపిక్. ఇలాగైతే బాగుంటుంది. రక్త మాంసములు దేవుని రాజ్యం. అద్భుతమైనటువంటి విషయము కనుక మీరు ఎలర్ట్గా ఉండాలని కోరుతున్నా. అపోస్తులైనటువంటి పౌలు గారు కొరింథీలకు పత్రిక రాస్తూ, మొదటి పత్రిక రాస్తూ 15వ అధ్యాయంలో చక్కని విషయం తెలియజేస్తుండండి. 15:50 నేను చదువుతున్నా, చూడండి. మొదటి కొరింథీ 15వ అధ్యాయము 50. సహోదరులారా, నేను చెప్పునది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు. చాలండి. మొదటి శతాబ్దంలో పౌలు గారు ఈ పత్రిక రాయవలసిన పరిస్థితి ఏర్పడ్డది. కొరింథీలో ఉన్న క్రీస్తు సంఘమును ఉద్దేశించి యుగాంతమందున్న మనకు కూడా జ్ఞానము కలుగుట కొరకు ఈ పత్రిక రాశాడు. అనేకమైన సంగతులు తెలియజేసి చక్కని ఇన్ఫర్మేషన్ ఇక్కడ రికార్డెడ్గా తెలియజేస్తున్నాడు. ఏమంటాడండి? 15:50లో, సహోదరులారా, నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు అనడండి. ఈ మాటలలో ఉన్న భావం ఏంటిది? అసలు సంఘమునకు ఈ ఇన్ఫర్మేషను ఎందుకు అందిస్తున్నాడు? రక్త మాంసముల యొక్క కాన్సెప్ట్ ఎందుకు ఇంజెక్ట్ చేస్తున్నాడు అనేది మనం ఆలోచించాలి. ఓకే, రక్త మాంసములు అనగా ఏమిటి? దేవుని రాజ్యం అంటే ఏమిటి అనేది మనం ఆలోచిద్దాం. దేవుని రాజ్యం అంటే ఏందో క్లారిటీగా మనకు తెలిస్తే రక్త మాంసములు అంటే ఏందో కూడా అర్థమైంది. దేవుని రాజ్యం అంటే అర్థం ఏంటండి? దేవుని రాజ్యం అనగా ఏమిటి? దేవుని రాజ్యం అనగా సంఘము. సంఘమే దేవుని యొక్క రాజ్యము. దానియేలు గ్రంథము 2:44లో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును అంటాడు, ఒక సంఘమును అనడు. ఆ రాజ్యాన్ని గురించి బాప్తిసం ఇచ్చే యోహాను తెలియజేస్తాడు. ఆ రాజ్యాన్ని గురించి యేసుక్రీస్తు వారు కూడా తెలియజేస్తారు. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని. సంఘము పరలోకానికి సంబంధించిన రాజ్యము. సంఘము పరలోక రాజ్యం. ఇది రాజ్యం అంటే, పరలోక రాజ్యం అంటే పరలోకం కాదు, పరలోకం వేరు. పరలోకానికి సంబంధించిన రాజ్యం ఇది. రాజ్యమే సంఘం.
అందుకొరకే నిర్గమకాండములో దేవుడు ఇశ్రాయేలీయులతో ఏమంటాడంటే, మీరు నాకు యాజక రూపమైన రాజ్యంగా ఉంటారు. మీరు అది మన ప్రత్యేకంగా రాదు, మీరే నా రాజ్యము అని అంటాడు. అందుకొరకే ప్రకటన గ్రంథములో యోహాన్ గారు అంటారు, రాజ్యములోను సహదాసుడను నేను అంటాడు. అంటే సంఘములో మెంబర్ కాబట్టి, సంఘమే రాజ్యం కాబట్టి, రాజ్యములో నేను సహదాసుడను అని అంటాడు. కాబట్టి ప్రియమైన వారులారా, రాజ్యమన్నా, సంఘమన్నా, దేవుని మందిరమన్నా, దేవుని ఇల్లన్నా ఇంకా ఏదో అనుకోకండి, ఒక్కటే. దేవుని రాజ్యమన్నా, పరలోక రాజ్యమన్నా, సంఘమన్నా, దేవుని ఇల్లన్నా, మందిరమన్నా ఒక్కటే. క్లియర్ అయిపోయిందిగా, రైట్. ఇక్కడ పౌలు ఏమంటాడంటే, రక్తము అండ్ మాంసము దేవుని రాజ్యమును అంటే సంఘమును, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, రక్తము అండ్ మాంసము, రక్త మాంసములు దేవుని రాజ్యముగా పిలువబడుతున్న సంఘమును స్వతంత్రించుకొన నేరము అని అంటాడండి. అంటే రక్త మాంసములకు అవకాశము లేదు సంఘముల్లో. అసలు రక్త మాంసములు అనే ప్రసక్తే లేదండి సంఘములో. ఓకేనా? దీన్ని స్వతంత్రించుకోవడానికి లేదు ఛాన్స్. ఇకపోతే రక్త మాంసములు అంటే అర్థం ఏంటిది? రక్తం అంటే అర్థం ఏంటిది? మాంసం అంటే అర్థం ఏంటిది? స్వతంత్రించుకున్న సంగతి తర్వాత. అసలు రక్త మాంసములు అంటే అర్థం ఏంటిది? దేవుని పిల్లలారా, గతంలో మీకు నేను తెలియజేశాను, మానవుని యొక్క దేహము మాంసముతోని రక్తముతోనూ మిళితమై ఉన్నది. మానవుని దేహములో, మన దేహంలో రక్తం ఉన్నది అండ్ మాంసం ఉన్నది. రక్తం మాంసముల యొక్క కలయికే మానవుని యొక్క దేహం. నేను ఒక సబ్జెక్ట్ అందించాను గతంలో, రక్త సంబంధులు ఎవరు, మాంసపు సంబంధులు ఎవరు అని. గుర్తుందా మీకు? మన బాడీలో రక్తం ఉంది, రక్తానికి సంబంధించిన సంబంధులు ఎవరు? రక్త సంబంధులు ఎవరు? ఇప్పుడు నాలో రక్తం ఉంది, ఈ రక్తము తల్లి నుండి వచ్చిందా, నాకు తండ్రి నుండి వచ్చిందా? తండ్రి నుండి వచ్చింది. రక్త సంబంధులందరూ మన తండ్రికి సంబంధించిన వారు. ఓకేనా? ఈ ట్రాక్ ఇది. ఇందులో మాంసం కూడా ఉంది కదా, మరి మాంసపు సంబంధులు ఎవరు? తల్లి సంబంధులు. తల్లి గర్భంలోనే మనం పుట్టాము. ఆమె యొక్క గర్భాన్ని మనకి ఒక పరిశ్రమగా ఇచ్చేసి ఫామ్ చేసింది. మాంసపు సంబంధులందరూ కూడా తల్లి సంబంధులు, తల్లి యొక్క ట్రాక్. రక్త సంబంధులందరూ కూడా మన తండ్రి ట్రాక్. అందుకరికి మీ రక్త సంబంధులు వచ్చారా ఫంక్షన్ కంటాం. రక్త సంబంధంలో తల్లికి సంబంధించిన వారిని అని అంటామా? వాళ్ళు వచ్చినా వాళ్ళు మా రక్త సంబంధులు కాదండి అంటాం. క్యాజువల్ పాయింట్, అద్భుతమైన కాన్సెప్ట్ ఇది. మన తల్లి సంబంధులు 1000 మంది వచ్చినా ఫంక్షన్లో ఉన్నా మనం ఏమంటాం తెలుసా? ఏంది ఇంతసేపు అయింది, మా రక్త సంబంధులు రాలేదు అని అంటాం. తండ్రి తరపు వారు. రక్త సంబంధులు వేరే, మాంసపు సంబంధులు వేరే. దేవుని పిల్లలారా దయచేసి అర్థం చేసుకోండి. ఇది విషయం. ఎంత అద్భుతమైన సూపర్ థియరీ అందించినట్టు పౌలు గారు, ప్రపంచానికి అర్థం కాలేదండి. కాబట్టి
రక్త మాంసములు, రక్త సంబంధులు, మాంసపు సంబంధులు దేవుని రాజ్యముగా పిలువబడుతున్న సంఘమును స్వతంత్రించుకోవడానికి లేదు. వారికి అసలు ప్రియారిటీ లేదు ఈ సంఘంలో. అందరూ కూడా ఆత్మ సంబంధులే. అది పాయింట్ అన్నమాట. సంఘములలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఆత్మ సంబంధులుగా ఉండాలి తప్ప రక్త సంబంధులుగా, మాంసము సంబంధులుగా ఉండటానికి లేదు సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా. ఇది కాన్సెప్ట్ అండి. ఇకపోతే రక్త మాంసములకి బైబిల్ పరిభాషలో దేవుడు చెప్పిన అర్థం ఏంటిది? ఇప్పటి వరకు మనం సైంటిఫికల్ గా, శాస్త్రీయంగా ఆలోచించాం. బైబిల్ పరిభాషలో రక్త మాంసములకి అర్థం ఏమని దేవుడు తన సేవకుల ద్వారా తెలియచేశాడు. ఈ వర్షన్ కూడా మనం చూడాలిగా. రక్త మాంసములంటే అసలు బైబిల్ చెప్పిన డెఫినేషన్ ఏంటిది? ఓకే, ఒక్కసారి మనము బైబిల్ ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పటివరకు సైంటిఫికల్గా చెప్పాను నీకు. ఇప్పుడు మీకు బిబిలికల్ వేలో, బైబిల్ పరిభాషలో దీనికి ఏం చెప్పింది అర్థం అనేటువంటి సంగతిని మనము చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం అందరు తీయాలండి. 17వ వచనం. మత్తయి సువార్త రక్త మాంసములకు బైబిల్ చెప్పుతున్న నిర్వచనం 16వ అధ్యాయము 17వ వచనం. అందుకు యేసు, సియోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితేనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. చాలండి. నరులు అన్న దగ్గర ఒక అంకి ఉంటుంది చూడండి, 2 కింద ఫుట్ నోట్ లో అర్థం ఏముంది? రక్త మాంసములు అంటుందండి బైబిల్. నరులు అంటే రక్త మాంసములు, రక్త సంబంధులు. రక్త మాంసములన్నా రక్త సంబంధులన్నా ఒకటి. రక్త మాంసములకు బైబిల్ చెప్పిన అర్థం ఏంటంటే నరులు. నరులు అంటే శరీరాన్ని కలిగి ఉన్నటువంటి మన బంధువులు ఎవరైనా సరే. నరులు, నరులు అంటే రక్త మాంసములు. రక్తము అండ్ మాంసములు, రక్తము ప్లస్ మాంసములు. నరులు అని చెప్పేసి ప్రియులారా ఇక్కడ మనకి అర్థమవుతూ ఉంటుంది. రక్త మాంసములు అంటే నరులు. మైండ్లో పెట్టుకోండి. మరొక లేఖనం చూసుకుందాం. రక్త మాంసములకు బైబిల్ చెప్పిన నిర్వచనము. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనము. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12. మనము పోరాడుతున్నది శరీరులతో కాదు. ఏలయనగా అనుందా? 6:12. ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. మనము పోరాడున్నది శరీరులతో కాదు అన్న కాడ ఒక అంకి ఉంటుంది. మళ్ళీ రండి కింద చూడండి, ఏముంటుందండి? రక్త మాంసములు, రక్త మాంసములతో అని ఉంది. అంటే శరీరులన్నా రక్త మాంసములన్నా నరులు అన్నా ఒక్కటే. రక్త మాంసములకు బైబిల్ చెప్పుతున్న డెఫినేషన్ నరులు అండ్ శరీరులు, వీరిని రక్త మాంసములు అని చెప్పేసి అన్నాడు దేవుడు సేవకుల ద్వారా గ్రంథములో. మరొక లేఖనం చూసుకుందాం.
గలతీ పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. ఆయనను నాయందు బయలుపరపననుగ్రహించినప్పుడు మనుష్య మాత్రులతో నేను సంప్రదింపలేదు. చాలండి. మనుష్య మాత్రులతో నేను సంప్రదింపలేదు. మనుష్య మాత్రలు ఉన్న కాడ ఇంకుంటది 3 కింద రక్త మాంసములతో అంటండి. ఏమర్థమైందండి? ఆయనను నాయందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రులతో నేను నా రక్త సంబంధులతో నా బంధువులతో నేను సంప్రదింపలేదు. అంటే ఇక్కడ మనుష్య మాతృలన్నా రక్త మాంసములన్నా ఒక్కటే. ఇప్పటి వరకు 3 విషయాలు మనం చూసాం. దేనికి సంబంధించినవి? రక్త మాంసములంటే అర్థమేంటిది గ్రహించుకొనుటకు 3 విషయాలు పరిశీలించాం. పరిశీలిస్తే బైబిల్ పరిభాషలో ఏమర్థమైంది? రక్త మాంసములంటే 1 నరులని అర్థమైంది, 2 శరీరులని అర్థమైంది, 3 మనుష్య మాత్రులని అర్థమైంది. దేవుని పిల్లలారా, వీరే రక్త సంబంధులు, వీరే మాంసపు సంబంధులు, వీరందరూ కూడా మన బంధువులు. అర్థమవుతుందా? వీరందరూ కూడా మన బంధువులు. కాబట్టి మనము సంఘములోకి వచ్చాము గనుక, సంఘములో ఉంటున్నాము గనుక, సంఘములో ఉంటున్న మనకి వీరితోటి ఏమాత్రం కూడా సంబంధం పెట్టుకోవద్దు, సంబంధం ఉండద్దు. ఆ రిలేషన్ అనేది దేవుని రాజ్యంగా పిలువబడుతున్న సంఘానికి కుదరదు. రక్త సంబంధులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి ఛాన్స్ లేదు. ఓన్లీ ఆత్మ సంబంధమైన వారికి మాత్రమే ఛాన్స్ ఉంది అంటున్నాడు. అర్థమైందా? ఇప్పుడు మళ్ళీ మనము కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 50కి వద్దాం. సహోదరులారా, నేను ఫైనల్ గా చెప్పేది ఏందనక, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు. మన రక్త సంబంధుల్లో తిమింగలాలు ఉండొచ్చు, మన మాంసపు సంబంధులలో ఉన్నతమైన వారు ఉండొచ్చు. జాగ్రత్తగానండి. రక్త సంబంధుల ట్రాక్ ఉంది మనకి, మనమేమో ఆత్మ సంబంధులము. మనకి రక్త సంబంధుల ట్రాక్ ఉంది, వారంతా అన్యులు. మనము దేవుని సన్నిధిలో ఉన్నాం. మనకి మాంసపు సంబంధులు ఉన్నారు, శరీర సంబంధులు, తల్లి తరపు వారు ఉన్నారు, వారు లోకములో ఉన్నారు. అసలు వాళ్ళకి మనకి రిలేషన్ లేదు అని అంటున్నాడు. రిలేషన్ పెట్టుకోవద్దు అని అంటున్నాడు. ప్లస్ దేవుని సన్నిధిలో ఉంటున్నటువంటి మనకి కూడా ఈ బ్లడ్ రిలేషన్ తో సంబంధం ఉండకూడదు. దేవుని సన్నిధిలో ఉన్నంత వరకు, దేవుడు రాజ్యంగా ఏర్పడిన సంఘంలో ఉన్నంత వరకు కూడా రిలేషన్ అనేది మెయింటైన్ చేయకూడదు. ఉదాహరణకి సంఘములో లోక సంబంధమైన కాన్సెప్ట్ ఉండకూడదు. ఇప్పుడు నేనున్నా, నా కూతురు ఉంది, నేనున్నా, నా కూతురు ఉంది, నేనున్నా, నా భార్య ఉంది. ఇది ఎంతవరకు సంఘం అవతలనే ఈ కాన్సెప్ట్. ఇప్పుడు యేసు బాబు ఉన్నాడు, వాళ్ళ అమ్మ ఉంది. మమ్మీ అని యేసు బాబు వాళ్ళ మమ్మీ పక్కన కూర్చోవద్దు. ఇంకా సమాధాన శిష్యుడు ఉంది, వాళ్ళ అబ్బాయి ఉన్నాడు. నా కుమారుడు అని చెప్పేసి కుమారుడు పక్కపడి కూర్చోకూడదు. అంటే ఇక్కడ రిలేషన్ అనేది లేదు. ఇక్కడ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, బ్లడ్ రిలేషన్కి లేదు ఛాన్స్. ఇక్కడ తల్లి లేదు, ఇక్కడ తండ్రి లేడు, ఇక్కడ భార్య లేదు, ఇక్కడ భర్త లేరు, ఇక్కడ చెల్లె లేదు, ఇక్కడ కూతురు లేదు, కొడుకు లేడు, ఎవరు లేరు.
ఇదంతా కూడా బయటనే హ్యాంగర్లో తగిలించి రావాలి. ఇక్కడికి వచ్చినామంటే దేర్ ఇస్ నో బ్లడ్ రిలేషన్ అండ్ ఫ్లెష్ రిలేషన్. ఇందులో ఉండి కూడా మా చెల్లి, ఇందులో ఉండి కూడా మా అక్క, ఇందులో ఉండి కూడా మా అమ్మ, మేము, మా భర్త, మా భార్య, ఇక నా కూతురు అనకూడదు. ఇక్కడ రక్త సంబంధాలకు ఛాన్స్ లేదు. ఫర్ యువర్ కైండ్ అండ్ పర్మిషన్. మీకు అర్థమవుతుందా? చాలా మంది సేవకులు ప్రసంగాలు చేస్తూ చూస్తారు, మా బాబాయ్ అండి అని అంటాడు. నీకెట్ట బాబాయ్ అవుతాడు? ఇది ఆత్మ సంబంధమైన దేవుడి మందిరం. నీ రిలేషన్ బయట. మా అమ్మ అండి అని అంటారు, మా అమ్మో అని అంటారు, అమ్మో నా కొడుకు. నో రిలేషన్, అసలు అది లేదు, అది పెట్టుకోవద్దు. ఇక్కడ ఏ రిలేషన్ లేదు. కొన్ని సందర్భాల్లో కొన్ని సంఘాలు ఎలాగ ఉంటదంటే, కుటుంబాలకు వచ్చేసి అందరూ అక్కడనే కూర్చుంటారు. నా కూతురు, నా కోడలు, నా అత్త, నా మామ, మేమందరం మా దగ్గర కూర్చుంటామంటారు. అంటే నీకు బయట రిలేషన్ ఇది. సంఘంలో నీకేం రిలేషన్? ఎందుకు ఒక దగ్గర కూర్చోవాలి? ఈ రిలేషన్ లేదు ఇక్కడ. ఎంత చక్కగా చెప్పాడు, ఎప్పుడో చెప్పాడు పౌలు గారు. అసలు అర్థం కాలేదండి ఆయన మైండ్. దేవుని పిల్లలారా, దేవుడి సన్నిధికి మనం వస్తున్నామంటే మన రిలేషన్ అన్ని కూడా బయట తగిలించి రావాలి. ఇక్కడ ఎక్కడైనా సరే ఒక పద్ధతి. అందరము కూడా మనము ఆత్మ సంబంధులమే. మనమందరము కూడా ఆత్మ సంబంధులమే, కానీ రక్త సంబంధులం కాదు. అయితే ఒక లాజిక్. రక్త సంబంధులైనా శరీర సంబంధులైనా బాప్టిజం తీసుకొని వచ్చిన బంధువులమే. బాప్టిజం తీసుకొని వచ్చిన ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆత్మ సంబంధులమే. మళ్ళీ రక్త సంబంధం కాదు, లోక సంబంధంగా శరీర సంబంధమే కాదు. ఇక్కడికి వచ్చినామంటే అది ఉన్న ఈ రిలేషన్ కూడా మనం ప్రాధాన్యత ఇవ్వకూడదు. ఎవరివే వాళ్ళకు ఉండాలి. పురుషులకే ఉండాలి, స్త్రీలకే ఉండాలి. మళ్ళీ ఇంకా రిలేషన్ ఇక్కడ మెయింటైన్ చేస్తున్నాం అంటే ఏం అర్థమైంది మనకు? బైబిల్ దేవుని పిల్లలారా, అద్భుతమైనటువంటి జ్ఞానం అండి ఇది. దేవుని రాజ్యములో, సంఘములో రక్త మాంసములకి ఛాన్స్ లేదు. దాన్ని స్వతంత్రించుకోవడానికి లేదని ఎప్పుడు చెప్పాడు. బాను అర్థమవుతుందా? న్యూ ట్రాక్ ఇది. అదేంటున్నాడు, సహోదరులారా నేను చెప్పేది ఏంటంటే రక్త మాంసములు దేవుని రాజ్యమును, సంఘమును స్వతంత్రించుకోవడానికి లేదు ఛాన్స్. ఆత్మ సంబంధులే స్వతంత్రించుకోవాలి. బాప్టిజం తీసుకున్న వారే స్వతంత్రించుకోవాలి. వారికే ఛాన్స్. ఇక్కడికి వచ్చిన తర్వాత బాబాయ్ అని కూడా పిలవద్దు, తమ్ముడు అని కూడా పిలవద్దు, ఇక్కడ అక్క అని పిలవద్దు, మరదలా అని పిలవద్దు, బాబాయ్ అని పిలవద్దు, పెదనాన్న అని పిలవద్దు. సంఘంలోని కూడా అర్థమైతుందా? నా భార్యను కూడా నేను ఏం పిలవాలి తెలుసా? వనజ, నా భార్య అని పిలవద్దు నేను. సహోదరి వనజ గారు దయచేసి మీరు జాగ్రత్తగా వినాలి అనాలి నేను. బయట భార్య, ఇక్కడ నా సహోదరి. అర్థమైతుందా? నా కూతురు ఉందనుకో సహోదరి మౌన్య అనాలంతే. బ్లడ్ రిలేషన్, రక్తం రిలేషన్, ఇది శరీర రిలేషన్ లేదు. అందరూ సోదరీలు, సహోదరులు అంతే. అందుకని యేసు అంటాడు, మీరు ఎవడి కూడా తండ్రి అని పేరు పెట్టి పిలవద్దు. దేవుని పిల్లలారా అర్థం చేసుకోండి. ఆత్మ సంబంధులకి ఈ అద్భుతమైనటువంటి అవకాశము సంఘంలో దేవుడు కల్పించాడు. మనం వచ్చేటప్పుడే దాన్ని మొత్తం పక్కకు పెట్టేసి ఇడిసి పక్కకు వేసేసి రావాలి. అందుకొరికి యేసుక్రీస్తుల వారు సువార్త ప్రకటిస్తున్నప్పుడు యూదయ, సమరయ, గలిలయ ప్రాంతంలో యేసు తన యొక్క జీవిత కాలంలో 3.5 సంవత్సర కాలంలో సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళాడుగా. అనేక మంది వచ్చారు, అనేక మంది ఆ మాటలు విన్నారు. అందులో యేసు యొక్క తల్లి, తమ్ములు, యేసు వీళ్ళందరూ కూడా బయలుదేరి మనోడే మంచిగా వాక్యం చెప్తుండే ఒకసారి వెళ్ళి కలుద్దామని చెప్పేసి వచ్చారు. మీకు అర్థమవుతుంది ఈ విషయం? అక్కడ ఉన్నటువంటి శిష్యులు ఏమన్నారంటే దగ్గరికి వెళ్ళి చెవులో చెప్తున్నారు, ప్రభువా నిన్ను చూడటానికి, నీతో మాట్లాడటానికి నీ అమ్మ వచ్చింది, మీ తమ్ములు వచ్చారు, మొత్తం బెటలనికి వచ్చారు. మరి వచ్చే బాబు చేసి వాళ్ళతో
మీటింగ్ వేయచ్చు కదా అని అంటారు. యేసు ఏమన్నారు? అబ్బా, నా రక్త సంబంధులు వచ్చారు, నా మాంసపు సంబంధులు వచ్చారు, రండి రండి అని చెప్పేసి అన్నాడా? బైబిల్లో ఒక మాట ఎవరైనా ఎత్తుకున్నారంటే అన్ని కూడా కనెక్షన్స్ ఉంటాయండి. ఎక్కడైనా సరే ఒకదానికి వ్యతిరేకం ఉండదు ప్రియులారా. యేసు ఏమన్నాడు తెలుసా? చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం అందరు తీయాలండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 46 నుంచి చదువుతున్న చూడండి. ఆయన జన సమూహములతో ఇంకా మాట్లాడుచుండగా, ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపట నిలిచియుండిరి. అప్పుడొకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పగా, అందుకాయన తనతో సంగతి చెప్పిన వారితో చూసి బీపీ పెంచుకొని, నా తల్లి ఎవరు? చూసారండి, క్వశ్చన్ మార్క్. ఎంత బీపీ పెరిగిందో యేసుకు అర్థం చేసుకోండి. దేవుని రాజ్యంలో ఉన్నాడు యేసు. దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటిస్తున్నాడు. తల్లి అంటే మాంసపు సంబంధి. అర్థమవుతుందా అండి? తమ్ముళ్ళు వచ్చారు, రిలేషనే అది. అందరు వచ్చారు కదా. ఏమంటుండండి? ఎంత చక్కగా అంటుండ చూడండి. అందుకు ఆయన, నా తల్లి ఎవరు? క్వశ్చన్ మార్క్. నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఆత్మ సంబంధాల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియో నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారంగా చేయువాడే నా సహోదరుడు, నా సహోదరి. అంతే. మరియం ఎవరు? నా తర్వాత ఆమెకు పుట్టిన నా తమ్ముళ్ళు ఎవరు? అసలు రిలేషన్ లేదే. దేవుని రాజ్యంలో రిలేషనే లేదు. స్వతంత్రించుకోవడానికి, మళ్ళీ ఇది మెయింటైన్ చేయడానికి లేదు ఛాన్స్. చాలా మంది సేవకులు బైబిల్ పట్టుకుంటున్నారు కానీ అందులో ఉన్న ఎసెన్స్ మాత్రం బయటికి తీయలేకపోతున్నారండి. ఇంకా కూడా సంఘాలలో ఎవరికి ఎక్కువ జనాభా ఉంటే వాళ్ళు లీడ్ చేస్తూ ఉంటారు తెలుసా. మేము ఎక్కువ ఉన్నామండి, అందరికి వాళ్ళ మేమే. ఏదైనా తెలుసుకుంటే ఏదైనా పడగొట్టాలన్నా మేమే, నిలబెట్టాలన్నా మేమే అంటారు. ఏమండి, స్వతంత్రించుకున్నారు దేవుడు సంఘాన్ని. సంఘములో రిలేషన్ పనిచేది ఇక్కడ. బయట మనం ఎంత తురుమైనా సరే ఉండొచ్చు. తురుములు గిరువులను పక్కకు పెట్టేసి సంఘాలకు రావాలి. అందరు ఈక్వలే, చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరు కూడా, పురుషులలో స్త్రీలు అందరు ఈక్వలే. దేవుడి చిత్తాన్ని జరిగించే వారే సహోదరి సహోదరుడు. తల్లి తండ్రి తప్ప ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ భర్త, ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ భార్య, ఇక్కడికి వచ్చిన తర్వాత రిలేషను, ఇక్కడికి వచ్చిన తర్వాత కూతురు, ఇక్కడికి వచ్చిన తర్వాత కొడుకు. ఈ సిస్టమ్ టోటల్ డిఫరెంట్ అండి. 100కి 200% డిఫరెంట్ ఇది. దేవుని పిల్లలారా దయచేసి అర్థం చేసుకోండి. జాన్సన్ అనే వ్యక్తి గ్రంథాన్ని బట్టి వాస్తవాలే చెబుతాడు, అవాస్తవాలు ఎప్పుడూ చెప్పడు. ఎందుకంటే కొంచెం కాలమే బ్రతికేది. ఒరిజినల్ ఎసెన్స్ అందించాలి. అసలు పౌలు గారు కొరింథీ పత్రిక కొరింథీయులకు ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు అందించాడు? రక్త సంబంధాల పాత్ర బాగుంటుంది స్థానిక సంఘంలో. అక్కడ వాళ్ళే డామినేట్ చేస్తున్నారు, వాళ్ళే ఆక్యుపేట్ చేస్తారు. ఏదైనా ఎలక్షన్ వచ్చినప్పుడు వాళ్ళందరూ కలుసుకుంటారు. ఓట్లు ఎవరికైతే వాడే టెండర్ అయిపోతారు, డీకన్ అయిపోతారు, ప్రీచర్ అయిపోతారు. మొత్తం అదే నడుతుంది. బ్లడ్ రిలేషన్ నడుతుంది అక్కడ. ఇంకా ఇక్కడ బ్లడ్ రిలేషన్ ఏంటిరా నాయన? రక్త మాంసంలో దేవుడు రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి ఛాన్స్ లేదురా నాయన అని చెప్పేసి అంటానండి. అది కాన్సెప్ట్. కాబట్టి పిల్లరా, నా తల్లి ఎవరు? నా తండ్రి ఎవరు? దేవుడి చిత్త ప్రకారంగా ఎవడైతే బ్రతుకుతాడో వాడే తల్లి తండ్రి తప్ప ఇంకా మరి ఎవరు కాదని చెప్పేసి అంటాడు ప్రియులారా. లూకా సువార్త 14వ అధ్యాయంలోనికి వెళ్దాం.
లూకా సువార్త 14వ అధ్యాయము 26వ వచనం. లూకా సువార్త 14వ అధ్యాయము 26వ వచనం లేదు 25 నుండి. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనా ఎనీబడి ఇన్ దిస్ వరల్డ్, ఎవడైనా నా యొద్దకు వచ్చి, నా సన్నిధికి వచ్చి, సంఘములోనికి వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, టోటల్ గా తన ప్రాణమును ద్వేషింపకుంటే వాడు నాకు శిష్యుడు కానేరడు. చాలు, ఎంత చక్కని క్లారిటీ. నా దగ్గరకు వచ్చిందంటే తల్లి ఎవరో తెలవకుండా ఉండాలి. నా సన్నిధిలోకి లెగ్గు పెట్టిండంటే భార్య ఎవరో తెలవకుండా. భర్తకు భార్యకి రిలేషన్స్ లేదు, అసలు మర్చిపోవడమే. దేవుడి సన్నిధిలో ఉన్నంత వరకు భార్య గుర్తు రావద్దు, భర్త గుర్తు రావద్దు, అన్న గుర్తు రావద్దు, తమ్ముడు గుర్తు రావద్దు, చెల్లి గుర్తు రావద్దు, అక్క గుర్తు రావద్దు, బామ్మర్ది గుర్తు రావద్దు, ఏమండి బావ గుర్తు రావద్దు, ఎవరికి లేదు. మామ గుర్తు రావద్దు, అల్లుడు అసలు లేదు, రిలేషన్ లేదు. అంటే వచ్చేటప్పుడు మొత్తం పక్కకు పెట్టేసి, తట్టతపాలు మొత్తం పక్కకు పెట్టేసి నా దగ్గరికి రావాలి. నా దగ్గరికి వచ్చి వీళ్ళని ద్వేషించాలి. ద్వేషించాలంటే నువ్వెవరో మాకు తెలవడం, గొడవ పడవని దాని అర్థం. వాళ్ళ గురించి నువ్వు ఆలోచించగలదు, ఆత్మ సంబంధాల గురించి ఆలోచించు. ఇంతకంటే ఇంకా క్లారిటీగా ఏం చెప్తాడండి యేసుక్రీస్తుల వారు? దేవుని రాజ్యంలో రక్త మాంసములకు ఛాన్స్ అనేది లేదు. అర్థం చేసుకోండి. దీని మీద మీకు ఏ సందేహములు ఉన్నా యు మోస్ట్ వెల్కమ్ టు ఆస్క్ మీ. మీరు అడగచ్చు, నిరభ్యంతరంగా అడగచ్చు. ఎప్పుడైనా సరే లేఖనములను భావపూర్వకంగానే అర్థం చేసుకోవాలి తప్ప అక్షరార్థంగా అర్థం చేసుకోకూడదు. చేసుకోవాలా అక్కడ సిచ్యువేషన్ని బట్టి, పరిస్థితులను బట్టి దేన్ని ఎలాగ అర్థం చేసుకోవాలో అలాగే అర్థం చేసుకోవాలా. ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి పౌలు గారు అంటున్నాడు 1 కొరింథీ 15వ అధ్యాయము 50లో, సహోదరులారా నేను చెప్పినది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును ఆక్యుపైడ్ చేసుకోవడానికి, స్వతంత్రించుకోవడానికి ఛాన్స్ లేదు. స్వతంత్రించుకోవడానికి ఛాన్స్ లేదు. చేసుకోవాలన్నా చేసుకో, నేరవు అని చెప్పేసి అంటున్నాడు. హైలీ ఇంపాసిబుల్ అని ఒక అద్భుతమైనటువంటి విషయము 1వ శతాబ్దంలో పౌలు గారు క్రీస్తు సంఘములకు తెలియజేయవలసిన పరిస్థితి ఏర్పడ్డది. పరిశీలించిన దానిని బట్టి ఏం గ్రహించాము? ఏమర్థమైందండి? క్రీస్తు సంఘముల్లో రక్త మాంసములకు, రక్త సంబంధులకి, శరీర సంబంధులకి ఛాన్స్ లేదు. రిలేషన్ అనేది ఇక్కడ అస్సలు ఉండనే ఉండదు. ఎప్పుడు ఉంటుంది? ఇది దాటిపోయిన, గేట్ దాటిన తర్వాత రిలేషన్. ఇక్కడికి వచ్చినామంటే అందరూ సహోదరి మనులే, అందరూ సహోదరులే. చాలా మంది నన్ను ఏమంటారంటే ఒక్కొక్కసారి పాస్టర్ గారండి అని పిలుస్తారు, బైబిల్ ఎక్కడ చెప్తారు. చాలా మంది నన్ను అయ్యగారు అని పిలుస్తారు. అయ్యగారు అని మన బైబిల్ ఎక్కడని చెప్పిందా? లేదు. చాలా మంది ఇంకొక రకంగా పిలుస్తూ ఉంటారు. అలాగే అనుకుని లేదు. ఇక్కడ నాకు 80 సంవత్సరాలు వచ్చినా, మీకు 16 సంవత్సరాలు ఉన్నా, మీకు నేను సహోదరుడని, నాకు మీరు సహోదరులు అంతే. బ్రదర్ అండ్ సిస్టర్ ఇంగ్లీష్లో అయితే, సహోదరులు సహోదరి మనలు అంతవరకే. ఇక్కడ ఇది దాటి మనం వెళ్ళకూడదు. క్రీస్తు సంఘ బోధ ఇది. దీన్ని పొల్యూట్ చేశారు బయట. దేవుని పిల్లలారా, మనమందరం కూడా ఆత్మ సంబంధులమే, మాంసపు సంబంధులము కాదు. ఇక్కడ రక్త సంబంధులం కాదు, అది బయట. కాబట్టి
రక్త మాంసములు దేవుని రాజ్యమును సంఘమును స్వతంత్రించుకోవడానికి దెర్ ఇస్ నో ఛాన్స్ ఎట్ ఆల్, అవకాశమే లేదు. అయితే మరి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునేవారు ఎవరు? ఎలా దీన్ని స్వతంత్రించుకుంటారు? మన బంధువులలో ఉన్నవారు, మాంసపు సంబంధులు బయట ఉన్నారు, రక్త సంబంధులు బయట ఉన్నారు. వారు కూడా దీన్ని స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలి? సూపర్. వారు కూడా, మన బంధువులు వారు కూడా దీన్ని యాక్టివేట్ చేసుకోవాలంటే, ఇందులోకి ఎంట్రీ కావాలంటే వారు ఏం చేయాలంటే ఫస్ట్ సువార్త వినాలి. మన అమ్మ సంబంధులు కావచ్చు, నాన్న సంబంధులు కావచ్చు. సువార్త వినాలి, విశ్వాసం ఉంచాలి, మారు మనసు పొందాలి, ఒప్పుకోవాలి, బ్యాప్టిజం తీసుకోవాలి. తీసుకొని ఇందులోకి వస్తే బయట మామ కావచ్చు, బయట అత్త కావచ్చు, బామ్మర్ది కావచ్చు, బావ కావచ్చు. బాప్టిజం తీసుకుని వచ్చాడుగా, మన బంధువేగా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక బావలేదు, సహోదరుడేగా. అందరూ ఒకటైపోతారు, మంద ఒకటైపోతుంది, కాపరి ఒక్కడైపోతాడు. అంతా ఒకటి 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 ఒకటి. మళ్ళీ బయటకు వెళ్ళిపోయిన తర్వాత బావ ఎలాగున్నామని చెప్పేసి అక్కడ పిలుచుకోవాల్సింది, ఇక్కడ లేదు. కాబట్టి రక్త సంబంధులకు ఛాన్స్ ఉంది ఇందులోకి రావడానికి, మాంసపు సంబంధులకు ఛాన్స్ ఉంది దీన్ని ఆక్యుపేట్ చేసుకోవడానికి. ఏంటంటే సువార్త విని, విశ్వాసం ఉంచి, మారు మనసు పొంది, ఒప్పుకొని ఆ ఇరువురు బ్యాప్టిజం తీసుకోవాలి. అలాగ తీసుకొని వచ్చినటువంటి వారమే మనము, ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకొరకే యేసు నికోదేముతో ఈ చక్కని విషయాన్ని తెలియజేస్తాడు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయంలోనికి వెళ్దాము. యోహాను సువార్త 3వ అధ్యాయము 1 నుంచి చదువుతున్నా, చూడండి స్పీడ్గా. యోహాను సువార్త 3వ అధ్యాయం 1 నుంచి. యూదుల అధికారి అయిన నికోదేమును మరిషయుడుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడనో చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు మాంసపు సంబంధి కావచ్చు, రక్త సంబంధి కావచ్చు, అమ్మ ట్రాక్ వాళ్ళు కావచ్చు, నాన్న ట్రాక్ వాడు కావచ్చు, ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును ఆక్యుపైడ్ చేసుకుంటాడు, స్వతంత్రించుకుంటాడు అని దాని అర్థం. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యము చూడలేని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అదే కొత్తగా జన్మిస్తేనే దీన్ని ఆక్యుపైడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, అర్థమైందా? మన బంధువులకి కూడా ఛాన్స్ ఉంది. ఇందులోకి వస్తే ఇప్పుడు ఇక బంధువులను కాదు, బంధువులుగా పిలుచుకోవద్దు. మనమంతరం కూడా ఆత్మ సంబంధమైన బంధువులం, శరీర సంబంధమైన, రక్త సంబంధమైన బంధువులం కాదు, ఆత్మ సంబంధమైన బంధువులము. ఎందుకంటే దేవుని వలన మనము పుట్టాము కనుక దైవికమైనటువంటి బంధువులము. దేవుని పిల్లలారా, ఈ అద్భుతమైనటువంటి విషయము చాలా మంది విన్న డెప్త్గా వెళ్ళి పరిశీలన చేయరు. శరీర సంబంధమైన, మాంసపు సంబంధమైన, రక్త సంబంధమైనటువంటి వాటిని గురించి ఆలోచిస్తూ ఉంటారు. అదే వేని మళ్ళీ సంఘంలో పాటిస్తూ ఉంటారు. ఇది బాధాకరమైన విషయం. వారు లేఖనములు ఎరగక పొరపడుచున్నారని చెప్పేసి మనము గ్రహించాలి. అర్థమవుతుందా చక్రి? అర్థమవుతుందా? మా అమ్మ అని అన్నాడు, నా కొడుకు అని వద్దు అనలే. కానీ మొన్నటి వరకు అన్నారు, ఇక నుంచి నేను అంటున్నాను, మిమ్మల్ని దృష్టి పెట్టుకున్నా అంటున్నాను అనుకోకండి. అర్థం కావడానికి వరకు చెప్తున్నా. నేను ఇక్కడ రిలేషన్ లేదు. నా భార్య కూడా నాకు భార్య కాదు, బయటనే భార్య. ఇక్కడికి వచ్చిందంటే సహోదరియే. అర్థమవుతుందా? అవ్వ
ఆదాముకు పుట్టింది, అవునా కదా? అంతే, ఆ టైప్ అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ రిలేషన్కి ఛాన్స్ లేదు. అందరము ఒకటే, ఒకే ఆత్మ, ఒకే దేవుడు, మనకి ఒకే సంఘము, ఒకే బ్యాప్టిజము, ఒకే మందిరము, ఒకటే ఇల్లు, ఒకటే ఒకటే ఒకటే. కాబట్టి అందరము కూడా ఆత్మ సంబంధమైన బంధువులము, ప్రేమైన దేవుని పిల్లలారు. కాబట్టి పౌలు గారు అంటున్నాడు, ఏమంటున్నాండి? సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా, రక్త మాంసములు దేవుడు రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు, అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మమును తెలియజేస్తున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములలో ఒక్క రెప్పపాటున కడబోర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదము. బోర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరం అమర్త్యమును ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యమును ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని రాయబడిన వాక్యము నెరవేరును. ఇది ఆత్మ సంబంధమైన శరీరాన్ని గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడి నుంచి మళ్ళీ ఈ కాన్సెప్ట్, ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోయేటువంటి దాని గురించి, మార్పు చెందేటువంటి దేహముల గురించి మాట్లాడుతున్నటువంటి వే ఇది. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో ఉంటున్నటువంటి మనం ఏ రిలేషన్ని మెయింటైన్ చేస్తున్నాము? దేవుని సన్నిధిలో, క్రీస్తు సంఘములో, దేవుని రాజ్యములోకి వచ్చిన మనము రాజ్యములో గడిపినంత టైంలో ఏ రిలేషన్ని మెయింటైన్ చేస్తున్నాం? మనము ఆత్మ సంబంధమైన రిలేషన్ని మెయింటైన్ చేస్తున్నామా? భౌతిక సంబంధమైన అదే రిలేషన్ ఇక్కడ కూడా మెయింటైన్ చేస్తున్నామా? మీకు అర్థమవుతుందా? భౌతిక సంబంధమైన రిలేషన్ అక్కడ మెయింటైన్ చేసినట్టుగా, ఒకే ఇంట్లో మనం ఇద్దరం ముగ్గురం కలిసి ఉన్నట్టుగా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇద్దరం ముగ్గురం కలిసి ఉంటున్నాము ఒక్కనే. అర్థం చేసుకోండి, నా మాటలో చాలా జ్ఞానం ఉంది. అదే విధానం ఇక్కడ మెయింటైన్ చేస్తున్నామంటే నువ్వు ఆత్మ సంబంధంగా నువ్వు తెలియ చేయటం లేదు, ఇంకా శరీర సంబంధంగా, లోక సంబంధంగా, రక్త సంబంధంగా నువ్వు తెలియ చేస్తున్నావు. మారాలి మనం. ఇక్కడికి వచ్చిన తర్వాత నో రిలేషన్, నో తమ్ముడు, నో అక్క, నో చెల్లి, నో ఇంకా అన్న, ఈ అసలు తండ్రి తల్లి, ఏ రిలేషన్ లేదండి ఇక్కడ. స్త్రీలందరూ ఒకవైపు ఉండాలి, పురుషులందరూ ఒకవైపు ఉండాలి, మధ్య కావద్దు. ఇక్కడ ఏ రిలేషన్ అనేది మనకు ఉండకూడదు. అంత ఈక్వల్గా మనము మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. వ్యత్యాసం మనం చూపించకూడదు. ఒక క్లారిటీగా మనము ముందు వెళ్ళాలన్న ఉద్దేశంతో ప్రియులారా ఈ అద్భుతమైనటువంటి సబ్జెక్టు మీకు అందించవలసిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి గత వదిలేద్దాం, మనకు తెలవదు. ఈరోజు మనం విన్నాం కనుక, ఇన్క్లూడింగ్ మీ, నేను కూడా ఇక్కడ బయట రిలేషన్ మనము కొనసాగించకూడదు. మనమంతా ఆత్మ సంబంధులము. ఆత్మ సంబంధమైనటువంటి రిలేషన్షిప్ని మనము కొనసాగించాలి. ఇక్కడ మనమందరము తమ్ములం అయితే మన అన్న ఎవరు? యేసుక్రీస్తుల వారు. వండర్ఫుల్. యేసుక్రీస్తుల వారికి మనకి తండ్రి ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఆయన మనకి తండ్రి, మనమేమో తమ్ములము. మన పెద్ద అన్నయ్య యేసుక్రీస్తు వారు. ఇదే మన రిలేషన్. నేను గొల్లపల్లి, మా ఇంటి పేరు గొల్లపల్లి. ఇక్కడ గొల్లపల్లి లేదు. ఇక్కడ నో మోర్ గొల్లపల్లి. ఏ పల్లి లేదు, రిలేషన్ లేదు అసలు. ఇక్కడ అంత ఆత్మ సంబంధులమే. ఆధ్యాత్మికంగానే ఆలోచించాలి తప్ప భౌతికంగా, శరీర సంబంధంగా, రక్త సంబంధంగా థింక్ చేయడానికి ఛాన్స్ లేదు. కాబట్టి దేవుని పిల్లలారా, రక్త మాంసములు దేవుని రాజ్యము అనేటువంటి సబ్జెక్ట్ మనము జాగ్రత్తగా విన్నాం. రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి లేదు. జీవో లేదు. తండ్రి దగ్గర నుంచి వచ్చిన జీవో లేదు. జీవో ఉంటే మూవ్ అవుదాం. జీవో లేదు. ఇక్కడ అందరం కూడా ఆత్మ సంబంధులమే. స్టిల్ ఇఫ్ యు హ్యావ్ ఎనీ రీజనబుల్ డౌట్ ఆన్ దిస్ సబ్జెక్ట్, యు మోస్ట్ వెల్కమ్. నాట్ నౌ, ఆఫ్టర్ సమ్ డేస్ ఆర్ సమ్ అవర్స్ మీరు అడగవచ్చు. మీకున్నటువంటి సందేహములు తీర్చుకోవచ్చు. చక్కగా ఓపికతో
జాగ్రత్తగా మీరు విన్నందుకు మిమ్మల్ని అభినందిస్తూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. మీ అందరికీ వందనాలు.